నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ అంజయ్. అయితే జూబ్లీ హిల్స్లోని ప్రచారాల భాగంగా మనం గ్రౌండ్ లెవెల్కి వచ్చి జనాల పల్స్ తీసుకుంటా ఉన్నాము. బోరబండలోని డివిజన్ సైడ్ 3 దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలామంది నాయకులు ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎట్లా ఉంది? డోర్ టు డోర్ మీరు ప్రచారం చేస్తున్నారు, ప్రజల స్పందన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. మాగంటి సునీత గారికి నిన్న కేటీఆర్ గారి ర్యాలీ చూసిన తర్వాతనే, రోడ్ షో చూసిన తర్వాత అర్థమైపోయింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి లాగులు దడిచినాయి ఆల్రెడీ. ఇక మంది మార్బలంతో ఆయన కూడా ఏదో చేసిండు. ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన మాటలు తీవ్ర అభ్యంతరకరం. ఆల్రెడీ మేము ఈసీ కూడా కంప్లైంట్ చేయబోతున్నాము. మాకు ఓటేయకపోతే నేను 2500 ఇయ్యను, సన్న బియ్యమేను, అది రద్దు చేస్తా, ఇది రద్దు చేస్తా. జ్ఞానం ఉన్న ముఖ్యమంత్రి అని అసలు ఏమైనా సోయుందా? ఏం మాట్లాడుతున్నాడో, తాగి మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు నాకు. అంటే మీకు ఓటేయకపోతే ఇప్పుడు ఉన్న ప్రజలకు, పేద ప్రజలకు సన్నబియ్యం బంద్ చేస్తావా? ఇది రాజ్యాంగ ఉల్లంఘన. ఇట్లాంటి మాట్లాడడం బ్లాక్మెయిల్ చేయటం. ఇది 100% బ్లాక్మెయిల్ చేసేది. ఇమ్మీడియట్గా దీని మీద ఈసీ కనుక నిష్పక్షపాతంగా ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలి. రెండో అంశము, మేము అడుగుతున్నది ఏంటంటే, అసలు కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదు. 2 కారణాలు, ప్రధాన కారణాలు. మీరు 6 గ్యారంటీలు 13 పథకాల కింద మీరు 100 రోజుల టైం ఇచ్చారు. నేను 3 అంశాలు ఇక్కడ ప్రస్తావిస్తాను జూబ్లీ హిల్స్లో. ఒకటి, ప్రతి మహిళకు 2500 ప్రతి నెల ఇస్తామన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఈ జూబ్లీ హిల్స్లో 4 లక్షల ఓట్లు ఉన్నాయి. 1,95,000 మంది మహిళలు ఉన్నారు. అంటే 2 లక్షల మంది మహిళలు ఉన్నారు. మీరు ఎక్కడైనా రేవంత్ రెడ్డి కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, తిరిగే కాంగ్రెస్ నాయకులందరికీ, వెధవ నాయకులందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు ఏ మహిళకు 2500 ఇచ్చినావో నాకు చెప్పు. అంటే ఒక్కొక్క మహిళకు 2 లక్షల మంది మహిళా ఓటర్లకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము 55,000 రూపాయలు అక్షరాల బాకీ పడ్డది. ఫస్ట్ 55,000 ఇక్కడున్న మహిళలందరికీ ఒక్కొక్కరికి ఇవ్వండి. 2 లక్షల మందికి 2,500 చొప్పున ఇవ్వండి. ఇప్పుడు 55,000 చొప్పున ఇస్తేనే కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేసే మోరల్ రైట్ రేవంత్ రెడ్డికి ఉంది. రెండవది, పెన్షన్దారులకు 2,000 ఇస్తుంటే కేసీఆర్ మీరు 4,000 ఇస్తామన్నారు. ఇక్కడ కొన్ని వేల మంది పెన్షన్దారులు ఉన్నారు. ఏ పెన్షన్దారులకు పోయి నువ్వు 4,000 ఇచ్చినావు మాకు చెప్పు. ఒక్కరిని చూపించు. ఒక్క వృద్ధుడు కానీ వచ్చి మాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 4,000 ఇచ్చిందంటే మేము దేనికైనా సై. జూపల్లి కృష్ణారావు గారు మొన్న 4 రోజుల క్రితం తిరిగినారు. ఒక పెన్షన్దారు ఆమె అడిగింది, మహిళ అడిగింది, 4,000 ఇచ్చానంటే ఏ బిడ్డ 4,000 ఏ అని అడిగింది. ఆయన నోరు మూసుకొని వెళ్ళిపోయాడు. రేవంత్ రెడ్డి గన్మెన్లు లేకుండా ఇప్పుడు సీదా సాదాగా మేము ఎట్లా తిరుగుతున్నామో, మేము ఇక్కడ మా వాళ్ళంతా ఇప్పుడు ఉండరు కదా, ఇక్కడ ఉన్న మా టీఆర్ఎస్ నాయకులు, లోకల్ నాయకులు, హుజూర్నగర్ నాయకులు అందరూ ఉండగా మేము ఈయనే నిలబడతాం. రేపు ఆయనకు దమ్ముంటే గన్మెన్ లేకుండా ఈ హైటెక్ హోటల్ దగ్గర రమ్మని, ఆయనతో పాటు మేము కూడా పోతాం. పోయి ఎక్కడైనా చూపించామని రేవంత్ రెడ్డిని. ఒక్క వృద్ధునికి మేము పెన్షన్ 4,000 ఇచ్చినామంటే మేము దేనికైనా సిద్ధం. మూడవది, ఇందిరా ఇల్లు కడతామన్నారు. ఎక్కడ కట్టినో చూపించు. కూలగొట్టినే మేము చూపిస్తాం. హైడ్రా పేరుతో మీరు కూలగొట్టినే మేము చూపిస్తాం. నువ్వు ఎక్కడ ఇల్లు కట్టినావో జూబ్లీ హిల్స్లో ఒకటి చూపించినావు. ఏ కారణం చేత మీరు ఎట్లా చూసినా కానీ ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంది. రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుంది. అజారుద్దీన్కి మంత్రి పదవి 4 రోజులు ముచ్చటే. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ కాలేడు, ఎమ్మెల్యే కాలేడు. 2026 నవంబర్ వరకు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీలు ఖాళీ కావట్లేవు. ఇమ్మీడియట్గా ఎన్నిక అయిపోగానే తీసేసుడు ఖాయం. అది డెఫినెట్గా అయిపోయేది ఆయనది. ఏదో వాళ్ళు పెడితే మైనార్టీలు ఓట్లు వేసారు, అంత అబద్ధమైన విషయం అది. కాబట్టి ఎన్ని డ్రామాలు ఆడినా రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ అర్థమవుతుంది కదండి. 14 మంది మంత్రులు, 36 మంది కార్పొరేషన్ చైర్మన్లు, ఈ మంది మార్బలము ఎవరి మీద దాడి చేస్తున్నావు రేవంత్ రెడ్డి? నువ్వు ఈ జూబ్లీ హిల్స్లో ఉన్న పేద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలే శాతగానోని నువ్వు ఇక్కడికి వచ్చి ఓట్లాడడానికి ఏమీ హేమక్కు ఉందని అడుగుతున్నారు. అందరూ అడుగుతున్నారు, ప్రజలు అడుగుతున్నదే. షాదీ ముబారక్ ఇస్తాను. షాదీ ముబారక్ 3వది మీకు చెప్పేది, 1,00,000 రూపాయలు ఇస్తుంటే కేసీఆర్ని తులం బంగారం ఇస్తాను. అయ్యా నీ తులం బంగారం అందరు చెప్తున్నారు. మహిళలు కొన్ని వేల మందికి పెళ్ళిళ్ళు అయినా. నువ్వు వచ్చిన కాంచి 2 సంవత్సరాల పెళ్ళిళ్ళు అయితే ఆగలే కదా. ఏ మహిళకు పెళ్ళైన ఆడపడుచుకు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం పెట్టినవో చెప్పు. ఒక్క మహిళను చూపించును. మేము దేనికైనా రెడీ. నరసింహారెడ్డి నువ్వు అంటున్నావు కదా, ఛాలెంజ్ చేస్తున్నావు, నువ్వు రమ్మని చెప్పు ఆయన్ని. ఇప్పుడు ఆయన తిరిగే మంత్రులు ఎవరెవరు? 14 మంది మంత్రులు. మీరు ఇప్పుడు 52 బూతులు ఉన్నాయి ఈ బోరబండల. 52 బూతులలో నువ్వు ఏ బూతుకు రమ్మన్నా వస్తాం. మేము అందరం వస్తాం. ఈ నిలబడ్డలు అందరూ వస్తాం, రెడీగా ఉంటాం. మీరు చాలా మీ టీవీలో చూపెట్టరు. ఓ నరసింహారెడ్డి ఆయన క్లస్టర్ ఇన్ఛార్జి మాట్లాడుతున్నాడు. ఈ క్లస్టర్లో నువ్వు ఈ డివిజన్లో ఎక్కడికి వచ్చినా ఒక్క మహిళకు 4,000, ఒక్క వృద్ధులకు 4,000 ఇచ్చిన చూపెట్టినా
ఒక్క షాది ముబారక్ ఆయనకు ₹1,00,000 కాక తులం బంగారం ఇచ్చినని చెప్పినా, ఎక్కడైనా కానీ మహిళకు 2,500 ఇచ్చిన మీ 2 సంవత్సరాలను చూపెట్టినా, ఒక్క ఇల్లు కట్టినామో ఇందిరమ్మ ఇళ్ళని చూపించినా దేనికైనా మీ సిద్ధం. ఇక రౌడీయిజం మా కార్యకర్తలు ప్రచారం చేస్తుంటే దాడులు ఏందండి? దాడులు ఏంది రేవంత్ రెడ్డి చెప్పండి, ఎందుకు దాడి చేస్తున్నావు భయపడకపోతే? ఇవాళ అందరూ కూడా జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా అదే అంటున్నారు. ఇవాళ వాళ్ళే చెప్తున్నారు, ఒక ఆడబిడ్డ ఒక రౌడీ బిడ్డ తేల్చుకునే సమయం ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలకు వచ్చింది. ఖచ్చితంగా చెప్తున్నారు, ఆడబిడ్డకే ఓటేస్తాం. గోపీనాథ్ గారు చాలా మంచోడు, గోపన్న మాకు అన్నీ చేసినాడు. ఆయన ఆకస్మికంగా మరణించింది కాబట్టి ఆడబిడ్డ ఇప్పుడు మా దగ్గరకు వచ్చింది. ఆమెకు అండగా నిలబడతామంటున్నారు, పిల్లలకు అండగా నిలబడతామంటున్నారు, ఆ కుటుంబానికి అండగా నిలబడి మా ఓటు కారుకేస్తామని చెప్తున్నారు. ఈ 24 నెలల్లో అసలు మొత్తం అన్నిటిల్లో మోసమే కదండి. ఆయన పేరే యనమల రేవంత్ రెడ్డి కాదు, మోసం రేవంత్ రెడ్డి అని పేరు మార్చుకోవాలి. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, చెప్పానండి. ఏ మంత్రినైనా జవాబు చెప్పానండి. బోరబండ డివిజన్లో ఎక్కడికి వచ్చానో, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎక్కడికైనా ఈ 7 డివిజన్లల్లో మైనార్టీలు మొత్తం ఎవరు రావట్లేదు. మీటింగ్లు పెట్టుకుంటే అసలే దిక్కులేదు. నిన్న వచ్చిన వాళ్ళందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టులు. అందరికీ అర్థమైంది పైసలతో ఎన్నికలు గెలవలేదు రేవంత్ రెడ్డి, ఇది కాదు. అజారుద్దీన్ మంత్రి పదవి నిలబడాలంటే రేవంత్ రెడ్డి ముందున్న ఆప్షన్ ఒకటేనండి. ఆయన కొడంగల్లు ఎమ్మెల్యేకు రాజీనామా చేసి అజారుద్దీన్ తీసుకుపోయి ఆయన నిలబెట్టి గెలిపించుకుంటేనే ఆయన మంత్రి పదవి నిలబడుతుంది, ఈయన ముఖ్యమంత్రి పదవి పోతుంది. ఈ ఎన్నిక ఓడిపోవడం ఖాయం, ఈయన ముఖ్యమంత్రి పోవడం కూడా ఖాయమే, ఓడిపోవడం కూడా ఖాయం, ఈయన మంత్రి పదవి పీకుడు కూడా ఖాయమే. నవీన్ యాదవ్ మాత్రం జూబ్లీ హిల్స్ నా ఇల్లు, నా ఇంట్లోకి వస్తే మీరు ఎట్లా బయటకు పోతారో చూస్తా అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్లో కూడా అనడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? నేను అంటున్నాను, ఈ బెదిరించుడు ఏందండి? ఇక్కడ రాష్ట్ర పోలీసులు లేరా అంటే? ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారం చేసుకోవడానికి లేదా? మీరు వచ్చి నా ఇల్లు నీ ఇల్లు ఏంది అంటే రేవంత్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి ప్రచారం చేయొచ్చు అంటే? ఉప ఎన్నికలలో ఎవరు ప్రచారం చేసుకున్న హక్కు లేదా? నామినేషన్, ఇండిపెండెంట్ నామినేషన్ 5,000 కట్టి నామినేషన్ వాడు ఎవడైనా ఇల్లు తిరగొచ్చండి, ఎక్కడైనా తిరిగి ప్రచారం చేసుకోవచ్చు. అంటే స్వేచ్ఛ లేదన్నట్ట మీరు చెప్పేది? ఇదే చెప్తున్నాము, ఈ రౌడీయిజం పనికిరాదండి, అది చాలా ఓల్డ్. ఇంకోటి వాళ్ళని ఆయనే చెప్పింది కదా, నీ దొంగోట్లు లేపించినని. రేవంత్ రెడ్డి దమ్ముంటే తీసిపోయి కేసు పెట్టమనండి. కేసు పెట్టరు ఎందుకు మరి? బైండ్ ఓవర్ చేసింది ఎవరు? బైండ్ ఓవర్ చేసిండ్రు? మా సున్నితమైన బైండ్ ఓవర్ చేసిండ్రా? వాళ్ళ నాయన బైండ్ ఓవర్ చేసిండ్రా? వాళ్ళ చిన్న ఆయన బైండ్ ఓవర్ చేసిండ్రా? ఎవడు రౌడీ? ఆయన చుట్టూన్నోళ్ళు ఎవరు? ఆయన నామినేషన్ ఇచ్చినప్పుడు ఎవరున్నారు? వ్యభిచార గృహము నడిపిన ఆయనని మీరు అరెస్ట్ చేసినా లేదా? పోలీసు వాళ్ళని అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి చెప్పు, నువ్వు జవాబు చెప్పు. వ్యభిచారం గృహం ఉన్నోడు నీ పక్కన నామినేషన్ ఇస్తే మీ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి పక్కన, ఆయన తీసిపోయి ఇలా కేసు పెట్టి అరెస్ట్ చేసినా లేదా? గుండాలు, కత్తులు తిప్పుడు, రౌడీలు, కబ్జాలు, ఇవి కదా రేపు జూబ్లీ హిల్స్లో మీరు వస్తే జరిగేది. రేవంత్ రెడ్డి పెద్ద కబ్జాదారు, వాళ్ళ అన్నదమ్ములే దాదాపు 2,000 ఎకరాలు ఇవ్వాలి, అన్ని పంచాయతీలలో ఆక్రమణ చేసుకున్నారు. నేను బాధాప్తో చేస్తాడు, మా అన్న చేస్తాడని ఆయన చెప్తుండు. హోంమంత్రి ఎవరండి ఇక్కడ? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కదా. మరి ఏంది ఇదంతా? ఈ అరాచకం ఏంది? జూబ్లీ హిల్స్ ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు, సునీత గారి గెలుపు ఖాయమైపోయింది. ఖచ్చితంగా కాంగ్రెస్ ఇక్కడ డిపాజిట్ వస్తే చాలా ఎక్కువ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోవడం కూడా అంతే ఖాయం.